అండర్ 340 ఆర్టికల్. అయితే మీరు రికమెండ్ చేసేదానికి వ్యాలిడిటీ వస్తుంది. ఇవాళ అటు ఇటు అన్నారనుకో, స్టేట్ గవర్నమెంట్ నుంచి స్ట్రాంగ్ అడ్వకేట్లను, గట్టి అడ్వకేట్లను పెడితే గెలుస్తుంది. 50% సీలింగ్ అనేది అగ్రకులాలకు 10% ఇప్పుడు ఇచ్చినప్పుడు పోయింది, ఇప్పుడు 60% అయింది. కాబట్టి అది పెద్ద స్ట్రాంగ్ కాకపోవచ్చు. ఆర్గ్యుమెంట్ బట్టి ఉంటుంది. ఒకటి డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు, రెండవది ఆర్గ్యుమెంట్ బట్టి కూడా ఉంటుంది. గట్టిగా అడ్వకేట్లను పెట్టి ఎప్పుడైతే అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పక్షాన పెట్టినో అప్పుడే 50% సీలింగ్ పోయింది. తమిళనాడులో 69 ఆల్రెడీ ఉంది. అందుకే మనం రాజ్యాంగం అట్లా కాదు పోదు ఇదనే టైప్ వస్తే ఆల్టర్నేటివ్ గా రాజ్యాంగాన్ని సవరించాలి. ఎందుకు వచ్చింది తమరు ఏదో కోర్టుకు పోయింది కాబట్టి సపరేట్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయకుండా అప్పుడే ఇది వచ్చింది. అయితే దాంట్లో కూడా ఏంటంటే ఈ సుప్రీంకోర్టులో ఒకటి డెడికేటెడ్ కమిషన్, సెకండ్ ఎంపిరికల్ డేటా కలిగి, థర్డ్ 50% క్రాస్ కావడం ఉన్నది. మరి మీరు అన్నట్టు ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇస్తేనే మనకు ఆ రైట్స్ వస్తాయి. అది రికమెండ్ చేయండి. ఒకవేళ కోర్టు ఏమన్నా కింద మీద చేస్తే అమెండ్ ది కాన్స్టిట్యూషన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ ప్రైవేట్ బిల్, ఇంట్రడ్యూస్ ది ప్రైవేట్ బిల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇది మనకు కావాల్సింది. రెండోది ఏబిసిడి కూడా చేయాలి. ఇప్పుడు జనాభా లెక్క తెలుస్తాయి కాబట్టి జనాభా రేషియోలో ఏ గ్రూప్లు ఎంత పర్సెంట్ ఉన్నారు, బి గ్రూప్లు ఎంత ఉన్నది, ఇంతవరకు ఉన్నదంతా దాదాపు నిష్పత్తి ప్రకారం ఎక్యురేట్ లేదు. ఇప్పుడు జనాభా లెక్కలు వస్తాయి కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు ఏదో బిలో ఇట్లా ఉన్నారు డిఫరెంట్, మళ్ళీ అది సబ్డివైడ్ చేయడం కష్టం. సబ్డివైడ్ చేయడం కష్టం. చూద్దాం ఈ డేటా వచ్చిన తర్వాత. డేటా ఎట్లా బాగానే అవుతుందా సార్? ఇప్పుడు ఈ డేటా బాగానే అందరు ఇస్తున్నారా? మనకు వాళ్ళు ఇస్తున్నారు, అవేర్నెస్ చేస్తున్నాం సార్. మేము కూడా బీసీ కుల సంఘాల ద్వారా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మాకున్న కుల సంఘాల నెట్వర్క్ ద్వారా అవేర్నెస్ గ్రామ స్థాయి వరకు వెళ్ళింది. అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే కూడా మేము వాటిని క్లారిఫై చేస్తాం. అవును సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ 50% కోటా అంటే 50% ఏదైతే లిమిటేషన్ ఉందో అది టెక్నికల్గా ఓవర్లాప్ అయిపోయింది కదా సార్. అది దాన్ని మరి ఇప్పుడు మనకు ఈ విషయంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారా? అంటే మనకి ఇప్పుడు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉన్నప్పుడు సీలింగ్ అనేది మనకి ఇప్పుడు అడ్డు రాదు కదా ఇంకా ఈ కేసులో? సార్ యాక్చువల్లీ 105th అమెండ్మెంట్ వచ్చింది 2021. సో మనకు మరాఠా కేసులో మరాఠా 60% రిజర్వేషన్ మరాఠాస్కి ఇచ్చినారు కాబట్టి, సో ఇంద్రస్వామి కేసుని ఏదైతే 50% సీలింగ్ ఉందో సీలింగ్ ఎగ్జిట్ కావద్దు అని ఉంది. సో దాని ప్రకారమే 60% రిజర్వేషన్ తీయాలనేసి కూడా హైకోర్టులో, బాంబే హైకోర్టులో ఇస్తే దాని తర్వాత సుప్రీంకోర్టులో కూడా జడ్జిమెంట్ రావడం జరిగింది. సో 105th అమెండ్మెంట్ లో క్లియర్ గా ఏం చెప్పినారంటే గివెన్ ద పవర్స్ టు స్టేట్ గవర్నమెంట్స్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక క్యాస్ట్ వచ్చేసి ఒక స్టేట్ లో ఫ్రీడమ్ ఉంటుంది, బీసీ ఉంటుంది, ఇంకొక స్టేట్ లోకి వెళ్ళేసరికి ఎస్సీ ఉంటుంది, లేదంటే ఎస్టీ ఉంటుంది. సో 105th అమెండ్మెంట్ 2021 లో క్లియర్ గా ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే స్టేట్ గవర్నమెంట్స్ కి గివెన్ ద పవర్. సో మనకు అకార్డింగ్లీ అండర్ ఆర్టికల్ 338 ప్రకారం బి ప్రకారం మనం ఎన్సీబీసీ ఉంది. ఎన్సీబీసీకి కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేసింది. మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రీవియస్లీ 102nd అమెండ్మెంట్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది మనకు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని. అంటే ఆఫ్టర్ 1941 తర్వాత మళ్ళీ బీసీల క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరిగేది మొదటిసారి. వై? బికాస్ ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ చెప్పింది కాబట్టి విత్ 3 months ఏదైతే టైం లోపల మనకు కంప్లైంట్ చేయాలి కాబట్టి ఆర్ కృష్ణ గారు చేయడం వల్ల ఈ కమిషన్ అనేది రావడం జరిగింది. సో ఇంకొకటి సార్, పబ్లిక్ లోకి వెళ్ళిన తర్వాత సార్ ఎవరైతే రెమ్యునేట్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళిన తర్వాత స్మాల్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయంటే వాళ్ళ పర్సనల్ డేటా కంప్లీట్ స్ట్రెస్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇవ్వడానికి భయపడుతున్నారు. మనకు మేజర్ గా స్టార్ మార్క్స్ ఆల్రెడీ ఉన్నాయి. దాన్ని మనం కంప్లైంట్ చేసే విధంగా వాళ్ళ పేరు కానీ, వాళ్ళ క్యాస్ట్ కానివ్వండి, సో వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి. మేజర్ గా మన దగ్గర ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నారు మనని. ఎకనామికల్, ఎడ్యుకేషనల్లీ. ఎకనామికల్ ఎందుకు వస్తుంది అంటే మనం ఫైనాన్షియల్ గా వెనకబడ్డాము, ఎడ్యుకేషనల్ అంటే ఎడ్యుకేషన్ గా మనం వెనకబడ్డాం కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చింది.
మనకు 105th అమెండ్మెంట్ మనకి ఇంద్రస్వామి కేసు కూడా సార్ మనకు ఈ 105th అమెండ్మెంట్ మనం కొంచెం స్ట్రెస్ చేస్తామంటారు సార్. డెఫినెట్లీ సార్ మనం ఇంద్రస్వామి కేసులలో కూడా మనం ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది సార్. అదొక స్మాల్ కేసు. రిటర్న్ లో ఇది ఇవ్వలేదు సార్. నేను అడ్వకేట్స్ గురించి జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది సార్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ లో. ఓబీసీలకు రిటర్న్ ఎగ్జామినేషన్ లో రిలాక్సేషన్ తీసేయడం జరిగింది. ఇప్పుడు తమిళనాడులో ఇస్తున్నారు, కేరళలో ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నారు. మనకు వచ్చేసి కొన్ని అమెండ్మెంట్స్ చేసేసుకొని దాంట్లో బీసీలకు రిలాక్సేషన్ తీసేయండి. 150 పోస్టులు ఉన్నాయి ఇప్పుడు. సో బీసీలు ఇప్పుడు సుమారు ఒక 10-15 మందికి రిలాక్సేషన్ ఉంటే జడ్జిలు అయితే వాళ్ళు ఆఫ్టర్ 20 to 25 years తర్వాత హైకోర్టు జడ్జెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. కానీ ఇప్పుడు కూడా బీసీలకు మళ్ళీ అన్యాయం జరుగుతుంది సార్. జ్యుడిషియల్ సిస్టమ్ లో కూడా మనం ఎక్కడ అయితే అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం, జ్యుడిషియల్ లో అన్యాయం జరుగుతుంది, పొలిటికల్ గా అన్యాయం జరుగుతుంది, ఎడ్యుకేషనల్ లో కూడా అన్యాయం జరుగుతుంది. ఇంకొకటి సార్, ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయో దాంట్లో 100% మస్ట్ అండ్ షుడ్ ఓబీసీ కోటా మాత్రం పెట్టాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే నేషనల్ లా స్కూల్స్ లో కూడా మేము బాగా ఫైట్ చేసినాము. ప్రీవియస్ లో ఓబీసీలకు రిజర్వేషన్ లేదు దాంట్లో. ఎప్పుడు నర్సరీ నుండి మేము తీసుకున్న తర్వాత లాస్ట్ టైం ఎన్సీబీసీలో మేము వేస్తే అప్పుడు వాళ్ళని ఢిల్లీకి పిలిచి అడిగితే ఒక్క సీట్ కూడా లేదు సార్ దాంట్లో. మీరు కొంచెం దీన్ని కూడా కాన్సన్ట్రేట్ చేసుకుంటా ఏవైతే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ని మనం పరిధి కాదు సార్. ఒకసారి మీ దగ్గర నుండి యూ కెన్ గివ్ ఏ రిపోర్ట్ టు ద గవర్నమెంట్. అది వేరే, ఎందుకంటే కమిషన్ ఒక చిన్న పాయింట్ సార్. మీరు ఏదో అన్నారు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేసి లేకుండా కూర్చొని చెప్పండి. నేను మల్లేష్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ చైర్మన్. ప్రీవియస్ మిమ్మల్ని రంగారెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు మేము వాడడం జరిగింది. సో రిక్వెస్ట్ ఏంటంటే డెడికేటెడ్ బీసీ కమిషన్ అనేది గతంలో బీసీ కమిషన్ ద్వారా సరైన న్యాయం జరగడంతో కృష్ణన్న గారి యొక్క పిటిషన్ మేరకు ఉత్తర రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మాట వాస్తవం. నేను మనం రిక్వెస్ట్ చేస్తాను, డెడికేటెడ్ కమిషన్. వాట్ ద మీనింగ్ ఆఫ్ డెడికేటెడ్? అంకితం. బీసీ రిజర్వేషన్లకు అంకితం. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లకు అంకితమైనటువంటి కమిషన్. మీరు ఏకాగ్రతతోటి ఏకమనస్సుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం రిజర్వేషన్ కోసం మీ పరిధి ఉందని చెప్పి అదే పరిధిలో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీ గతంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల కేసులు కానివ్వండి, అదే తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం కానీ, ఇన్ని సంవత్సరాల కాలంలో గతంలో 1983 కన్నా ముందు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ లేని వాస్తవం మీకు కూడా తెలుసు. నాడు పెద్దల కృష్ణయ్య గారి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ఉద్యమాలు చేసి స్థానిక రిజర్వేషన్ కావాలంటే నాటి తరగే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 20% పెడితే ఓన్లీ డిప్యూటీ సీఎంలకు ఇచ్చారు. ఇది కూడా సరిపోదని చెప్పేసి మళ్ళీ ఫైట్ చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు 34% పెడితే అల్లా వార్డు నెంబరు సర్పంచ్గా ఎంపీటీసీ జెడ్పీసీ కౌన్సిలర్ అందరూ వచ్చారు. ఇలా 30 మొన్నటి దాకా కంటిన్యూ అయింది. ఆ యొక్క వాళ్ళందరూ కూడా బీసీ ఎంజాయ్ చేశారు. కానీ ఈ యొక్క 2019 తర్వాత ఏదో ఈటల రిజర్వేషన్ సీలింగ్ 50% దాటిపోతున్న ఉదయంతో గత ప్రభుత్వం వాళ్ళు జడ్జిమెంట్ చూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం రిజర్వేషన్ కట్ చేస్తే బీసీ రిజర్వేషన్ మొత్తం 18%కి 16%కి 20% పడిపోయింది. దాంతో ఆ సీట్లు మొత్తం కూడా మళ్ళీ ఆధిపత్య పనులకు వెళ్ళిపోయి మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు కంటిన్యూ అయితే మన బీసీలకు అన్యాయం జరిగింది. ఈరోజు డెడికేటెడ్ కమిషన్గా మీరు మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క జ్ఞానాన్ని మొత్తం ఇచ్చేది రేపు భవిష్యత్తులో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మా జనాభా కులగాలు చేస్తూ ఉన్నారు. కులగాల వల్ల జనాభా ప్రకారం అంటే మా యొక్క పర్సెంటేజ్ 50-60% అవుతుంది, మాకు తెలుసు ఆ విషయం. కానీ మేమేమంటామంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ అయితే ఉందో 42% అని చెప్పాడు. ఎన్నికల మేనిఫెస్టో 47% చెప్పాడు. కాబట్టి ఆ 47% కోరుతున్నాం ఈరోజు మేము. ఆ 42% కోరితే ఆ 42 ప్లస్ ఆల్రెడీ ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7% ఉన్నది. ఆ వడ్డీ కలుపుకొని మళ్ళీ 50% దాటుతుంది. దాంట్లో మళ్ళీ బీసీలో గొంతు వస్తే మళ్ళీ బీసీ ఎంత చేసి మేము డెడికేట్ కమిషన్ చేసి కులగాలను చేసిన తర్వాత కూడా ఉపయోగం లేకుండా ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఈ యొక్క సీలింగ్ అనేది ఎత్తివేయడం కోసం పెద్దల కృష్ణ గారు చెప్పినట్టుగా మనం అవసరమైన సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ లేదంటే రాజ్యాంగ సవరణ చేయడం కానీ ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లేకపోతే ఇంత చేసి కూడా ఉపయోగం ఉండదు, మీకు తెలిసిన విషయం. కాబట్టి నేనేమంటున్నా అంటే బీసీలకు ఇన్ని సంవత్సరాల తర్వాత కనీసం స్థానిక సంస్థల్లో కూడా జనాభా ప్రదర్శనగా పాపులేషన్ వైడ్గా మనకు రిజర్వేషన్ రాకపోతే అన్యాయం జరుగుతుంది. ఎట్లాగో పార్లమెంట్లో అసెంబ్లీలో రిజర్వేషన్స్ లేవు. దానికోసం అసెంబ్లీ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, రిజర్వేషన్ కావాలి. కృష్ణ గారి నాయకత్వం అనేక సంవత్సరాలుగా అనేక ప్రధానమంత్రిగా ఇప్పటికీ అనేక ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఎప్పుడో సాధిస్తాం అది కూడా.
కానీ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా వివేచన కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా అడ్వకేట్ మా వంశీకృష్ణ చెప్పినట్టుగా ఈ యొక్క రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి రజాక కమ్యూనిటీ వాషర్మెన్ కమ్యూనిటీ ఇక్కడ తెలంగాణ బీసీ కమ్యూనిటీ ఉంటే కర్ణాటక ఎస్సీ కమ్యూనిటీగా భావించబడుతుంది. ఇక్కడ రెడ్డి ఫార్వర్డ్ కమ్యూనిటీ ఉంటే అక్కడ పోతే బీసీ భావించబడుతుంది. కాబట్టి తెలంగాణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉంది కాబట్టి రాష్ట్రాల వారీగా ఆ కులాలు జమ చేసి రాష్ట్రాల వారిని రిజర్వేషన్ కేటాయించడం కోసం మీరు అలాంటి రిపోర్ట్ ఇవ్వాలని. ఎందుకంటే ఇంకా బీసీలకు అన్ని సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిధిలో లేవు. కేవలం మీరు స్థానిక సంస్థలో బీసీలను రిజర్వేషన్ కేటాయించడం కోసం కమిషన్ కాబట్టి దీని మీద పెడతారు. ఎందుకంటే మీరు రిజర్వేషన్ ఇచ్చిన రిపోర్ట్ చేతితో రాయబడుతుంది. ఈ రోజు తెలంగాణ డెడికేటెడ్ కమిషన్ అనేది ఏర్పడిన తర్వాత బీసీ రిజర్వేషన్ వస్తే గౌరవనీయులు భూసాని వెంకటేశ్వర గారి నాయకత్వంలో కూడా ఆ కమిషన్ ద్వారానే రిజర్వేషన్ వచ్చిన చేతితో రాయబడుతుంది. రేపు రాబోయే తరాలకు మీ పేరు ఆ సువర్ణపడుతుంది. కాబట్టి మీరు కానీ మా సైన్స్ సార్ మీ సెక్రటరీ ఉండడం కానీ మీరు అందరూ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇది ఎందుకంటే చేతితో రాయబడుతుంది ఈ పేర్లని. కాబట్టి మీరు చేసే ప్రతి నిమిషం ప్రతి అక్షరం బీసీ రుసటి రాతాలి. బ్రహ్మదేవుడు రుసలా రాయాలి సార్. మీరు రాసిన రాత ఆమె బ్రహ్మరాతలాగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఒప్పించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పి తెలంగాణ రాష్ట్రంలో చాలా అనేకమైన ఉద్యమాలు వస్తూ ఉన్నాయి కాబట్టి చాలా అపరాధం చెప్పాలి. అదేవిధంగా బీసీ కమిషన్ అనేది 10 జిల్లాలు తిరుగుతూ ఉంది. ఇక్కడ డెడికేటెడ్ కమిషన్ 10 జిల్లాలు మొత్తం తిరగలేదని అనుకుంటున్నాను ఇప్పటిదాకా. ఒకవేళ మీకు వీలు ఉంటే మీకు నిజంగా అయితే 10 ఉమ్మడి జిల్లా తిరిగితే బాగుంటుంది. ఎందుకంటే భవిష్యత్తు ఇంకోడైనా భవిష్యత్తులో ఈ డెడికేషన్ మొత్తం జిల్లా రాష్ట్రంలో పర్యటించలేదు, జిల్లా తిరగలేదని చెప్పేసి మళ్ళీ కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా అన్ని ఉమ్మడి జిల్లాలు ఎట్లా పోతారు కాబట్టి మన రంగారెడ్డి అయిపోయింది. మిగతా జిల్లాలను కూడా తిరిగితే బాగుంటుందని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తామని. ఆ విధంగా చేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 40% వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అటువంటి సందేశం ప్రభుత్వం పంపించాలని అలాంటి ఆదేశాలు మీ ద్వారా మేము పొందుతామని భావిస్తూ మేము తీసుకుంటాం. ఏదన్నా రాష్ట్రంలో 50% దాటి రాష్ట్రం ఉందా? ఇప్పుడు ప్రీవియస్లీ సార్ మనకు మహారాష్ట్రలో కూడా వచ్చింది. దాని తర్వాత సార్ మళ్ళీ మనకు వచ్చింది సార్. కానీ ప్రీవియస్లీ దే రన్ లైక్ అప్రాక్సిమేట్లీ ఒక 2 years వరకు. ఎందుకంటే సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్ వచ్చినాక అది ట్రిపుల్ ఫార్ములా అని ట్రిపుల్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే తగ్గియండి మెటీరియల్ ఇస్తే మనకి యూస్ఫుల్ ఉంటుంది. అది ఏబిసిడి క్లాసిఫికేషన్ చేసి ఏదన్నా రాష్ట్రంలో ఇంకొకటి ఒక విషయం, సుప్రీం కోర్టు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఒక పదం యూజ్ చేసి వేగ అది ఏదో డిఫైన్ చేయాలి. దాని మీనింగ్ ఏంటి? అదే పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ అంటే రిప్రజెంటేషన్ కంటెస్ట్ చేసిందా, పొలిటికల్ కంటెస్ట్ చేసి ఉండొచ్చు. గెలవడం అనేది పోవడం వేరే విషయం. అది బ్యాక్వర్డ్నెస్ లేకపోతే ఏదైనా కులా ఇప్పటివరకు పొలిటికల్ దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు, ఏ పదవి కూడా రాలేదు, సర్పంచ్ పార్టిసిపేషన్ లేదంటేనేమో రిప్రజెంటేషన్ తక్కువ మంది మాట్లాడతలేదని అర్థమా? ఏంటి కాదు కానీ పొలిటికల్ ఎలక్టెడ్ బాడీలో ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పటి వరకు స్థానాలు ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసుకుంటూ పోతే కమిషన్లు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు? అది డిఫైనే చేయలేదు. పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ అనేది అది డిఫైన్ చేస్తే దాని మనకు పారామీటర్ వస్తే దాని ప్రకారం కూడా చేయలేదు. అదంతా ఏదన్నా మీకు తెలియదు అది అంత ఫుల్ ఫ్రెష్ గా రాదు. అట్లా లిటిగేషన్ కంటిన్యూ అయితే కదా అడ్వకేట్ అది ఉంటుంది. లేకపోతే వాళ్ళ కేసులు ఉంటుంది ఇంకొక రిక్వెస్ట్ సార్. ఇప్పుడు ఈ సర్వేయర్స్ ఏదైతే గ్రామానికి వెళ్తున్నారో ఈ జనాలలో కొన్ని వర్గాలు ఈ సోషల్ మీడియా ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్ ఏమని ఇచ్చారంటే మీరు అన్ని విషయాలు చెప్తే దాన్ని బేస్ చేసుకొని మీరు పొందుతున్న పథకాలు కోల్పోతారు, పథకాల నుంచి తీసేస్తారని ఒక బ్యాడ్ ప్రాపగండా వాళ్ళు చేస్తున్నారు. తమరు మీరు రోజు అంటే మామూలుగా ఇప్పుడున్న పరిస్థితులలో ఈ పేపర్ స్టేట్మెంట్ ద్వారా మనకైతే పథకాలకు సంబంధం లేదు కదా సార్. ఈ సర్వేలు పథకాలకు సంబంధం లేదు, ఎగ్జిస్టింగ్ లేదు. ఆ విషయాన్ని మీ నోటి ద్వారా అంటే మీ కమిషన్ ద్వారా స్పష్టంగా చెప్తే ఇంకా జనాలు అంతా ముందుకు వచ్చి చెప్తున్నాం. అవన్నీ ఏదో ఉన్నాయి వాళ్ళు ప్రాపర్టీ ఎన్నో అడుగుతున్నారు. దాంట్లో ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా మీకు ఇస్తే ఇవ్వండి. ముఖ్యంగా మీరు ఏ కులంకు ఏది కులం ఇవన్నీ కూడా ఆ డీటెయిల్స్ కంపల్సరీ ఇవ్వండి. అది మిస్టేక్ చేయాలి. కుటుంబ సభ్యుల సంఖ్య అంతే, ఇంకా అవసరం అయితే అప్పుడు అడుగుమని చెప్తాం.
ఏ స్కీమ్స్ వచ్చినాయి గవర్నమెంట్కి, ఇవన్నీ కూడా సీట్ గవర్నమెంట్ పరంగా వచ్చిందా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సార్ పర్సెంటేజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేయముందుకే ఈరోజు ఎక్కువ రిజర్వేషన్ వచ్చింది. దానివల్ల ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్లో కానీ అన్ని విధాలుగా అన్యాయం అవుతా ఉన్నారు కదా సార్. ఈరోజు బీసీ కమిషన్ కృష్ణన్న గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి మన డెడికేషన్ కమిటీ వేసారు కాబట్టి మీరు 100% మన గవర్నమెంట్ వాగ్దానం ఇచ్చినట్టు, రెండోది మన వర్గాలకు న్యాయం చేసేటట్టు మీరు న్యాయం చేయాలి సార్. ఎందుకంటే ఈరోజు 54% ఉన్నా మనం 42% అడుగుతున్నాం. ఇప్పుడు పబ్లిక్ అయితే జనాభా ప్రకారం పెంచమని అడుగుతున్నాం. అయితే ఒక విలేజ్ లో మాకు తెలిసిన విలేజ్ మా ఊరు పక్కల వీళ్ళు సర్వే చేస్తున్నారు. ఇంటింటికి సర్వే ఒకరు పోయి 30 పేజీలు తీసుకుపోయారట. 30 పేజీలు తీసుకుపోయి అన్ని చెవులకు కమ్మల గోల్డా కటింగ్ పిల్లలను చూసి ఇది రోడ్ మీద చేపించుకున్నావా లేకపోతే పెద్ద షాప్ ఇవన్నీ అడుగుతున్నారు. అయితే అడిగితే ఏమైందంటే ఆ పేపర్ మొత్తం పర్ర చెప్పేసి పడేసిపోయిందంట వాళ్ళు ఇంటోళ్ళు. ఆ సర్వేకి వస్తారే అన్న అవి ఇంతగా నువ్వు మావి ఆస్తులు ఎందుకు అడుగుతున్నావు ఎదుర్కొని సార్ ఒక రిక్వెస్ట్ సార్, అయితే ఉమ్మర్ నల్గొండ ప్లస్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉంది మొత్తం చాలా మంది ఇక్కడ సెటిల్ అయి ఉంటారు సార్. అంటే ఇక్కడ రెంటెడ్ ఉంటారు, వేరే డీటెయిల్స్ అనేవి అక్కడ తీసుకోవట్లేదు అసలు రాస్తలేరంట. అది కొంచెం ఒకసారి చూడండి సార్. అంతేవి కాకుండా భూములు అవన్నీ లెక్కలు ఇస్తేనే మేము రాసుకుంటాం లేకపోతే రాయమని చాలా విలేజ్ అలా ఇదే 30 పేజీలు అంటే ఎన్ని చెప్పాలి ఇంకా వాళ్ళకు గంట టైం పడుతుంది. 45 నిమిషాల నుంచి 30 నిమిషాలు పడుతుంది సార్. వాళ్ళు అన్ని పర్టికులర్ లిస్ట్ ఎట్లయినా ఒక్క పేజీ చాలు సార్, ఒక్క పేజీ అన్నట్టు రిజర్వేషన్ తో పాటు సార్ రాకముందు అయిన ఫార్మాట్ ఇక సరే ఇప్పుడు మీరే చెప్పాలి సార్. సర్వీస్ స్టార్ట్ అయింది. బీసీ కమిషన్ అప్పుడు ముందు కొన్ని కాలమ్స్ యాడ్ చేసింది. ఎందుకు యాడ్ చేసిన సార్, నా పేరు నిమ్మల వీరన్న, బీసీ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బీసీ డెడికేషన్ కమిషన్ వేయటానికి ప్రధాన కారణము ఆర్ కృష్ణయ్య గారి కృషి, నిరంతర పోరాట ఫలితము. ఇవాళ ఒక బీసీ డెడికేషన్ కమిషన్ రావడం శుభాకాంక్షలు, అభినందనలు. కానీ ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు నిరంతరంగా శ్రమించేది కారణం ఏంటంటే ఎవరైతే విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలు ఎవరికైతే వాటా రాలేదు, ఏ సమాజానికైతే రావాల్సిన భాగస్వామ్యం రాలేదో ఆ కులాలకు నిరంతరంగా ఇవాళ రావాల్సిన ప్రభుత్వ భాగస్వామ్యం రావాలి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ రావాలని ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు బీసీ కమిషన్ కాదు డెడికేషన్ కమిషన్ కావాలని ఇవాళ ఆయన పోరాటం వచ్చింది. కాబట్టి మిమ్మల్ని మేము ప్రాధాన్యపడేది ఏంటంటే ఇవాళ ఓబీసీ కులాల్లో 23% రిజర్వేషన్లను ఓన్లీ 10 కులాలే ఓబీసీలను అనుభవిస్తా ఉన్నాయి. ఇది ఓబీసీ రోహిణి కమిషన్ రిపోర్టు బేస్ చేసుకొని చెప్తా ఉన్నా. 10 కులాలే ఓబీసీలో 2000 కులాలు పైగా ఉన్నటువంటి ఓబీసీలలో కేవలం 10 కులాలే 23% మొత్తం 95% ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో కావాల్సింది ఏంటంటే స్థానిక సంస్థలలో ఏ కులాలు అయితే రిజర్వేషన్ అనుకోలేదు ఏబిసిడి వారిగా కంపల్సరిగా రిజర్వేషన్లు కనుక వస్తేనే ఈ డెడికేషన్ కమిషన్ న్యాయం చేసిన అవుతుంది, ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆర్ కృష్ణయ్య గారి కృషి మీరు రావటం మాకు సంతోషకరమైన. కాబట్టి మేము కోరేది ప్రాధాన్యపడే ఒక డిమాండ్ ఏంటంటే ఏబిసిడి వారిగా రిజర్వేషన్లను పంచాలి స్థానిక సంస్థలను భాగస్వామ్యం. ఎందుకంటే ఎవరికి దక్కలే ఈ వాటా, కాబట్టి అందరికి సమాన భాగస్వామ్యం. మేమెంతో మాకంతా భాగస్వామ్యం కావాలని కృష్ణయ్య గారి మాట, అది మీకు విన్నవిస్తా ఉన్నా సార్. ఇంకొక అమౌంట్ రిక్వెస్ట్, మన బీసీఏ అండ్ బీసీబీలో గ్రూప్లలో 130 కులాలు ఉన్నాయి, 130 కులాలు ఉన్నాయి మీకు తెలుసు. అదే విధంగా బీసీ గ్రూప్ 14 కులాలు ముస్లిం తీసుకొని కలిపారు, మొత్తం 144% ఉంది. రిజర్వేషన్ వస్తున్నప్పుడు ఆ యొక్క బీసీ గ్రూప్ ఉన్నటువంటి మైనార్టీలకు కూడా ఇస్తే బీసీలకు అన్యాయం జరుగుతుంది కదా. సో కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మా యొక్క బీసీ కులాల గతంలో ఉన్నటువంటి బీసీ ఏబీసీ గ్రూప్ ఉన్న కులాలను ఇవ్వాలి. ముస్లింలో వచ్చినటువంటి కొత్త ఈ గ్రూప్ వారిని బీసీ జాగ్రత్తగా చేయొచ్చు, రిజర్వేషన్లో వాళ్ళకి వర్తించకుండా బీసీలకు వర్తించేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ బీసీబీలో దూదేకుల, లద్దాఖ్, నూరు భాష, పింజార కులాలు వదులుకుంటూ
వాళ్ళు విలేజ్ వేరు అయినా బీసీగా వాళ్ళు అనుభవిస్తున్నారు. బీసీగా రిలేషన్ పొందుతారు వాళ్ళు సర్పంచ్ కూడా పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి వస్తే వాళ్ళు బీసీ బీలో ఉన్నటువంటి రకాల దౌర్భాగ్య పెంచాల కులాలు పూర్తి ఫీజులు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు మైనార్టీలు 14 కులాలు పూర్తి ఫీజు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు పూర్తి ఫీజు అనుభవిస్తూ ఉన్నారు. బీసీ ఉన్న వాళ్ళు 15,000 నిబంధనలు పెట్టుకుంటూ చాకలి, మంగలి, ముల్ల, కుర్మ, గౌడ, పద్మశాలి, ఒడ్డెర చిన్న కులాల వాళ్ళు, వంశాల చిన్న కులాల వాళ్ళు 10,000 చూసుకుంటూ ఫీజులు కట్టలేక హిందువులుగా ఉన్న బీసీలు మాత్రం అన్యాయం చేస్తుంది సార్. సో కాబట్టి మీరు ఏంటంటే ఆ యొక్క పద్ధతిని దృష్టిని పెట్టుకొని రేపు రాబోయే రోజుల పట్ల ఈ బీసీ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళని వీలైతే బీసీ బీలో ఉన్నట్టు 14 పెంచాలని కూడా అవసరం ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అది బీసీ కమిషన్ లేదు అయినా మీరు కూడా మీరు చెప్తున్నారు సార్. ఎందుకంటే రిజర్వేషన్ పక్కన మీరు చేస్తారు కాబట్టి రేపు భవిష్యత్తులో రేపు జరిగే కులగాల తర్వాత రిజర్వేషన్ మీరు నిర్ణయిస్తారు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. సార్ నా పేరు గణపతి సన్నది రజకులం. మా బీసీ కులాలు ఈ సమాజానికి అనాది నుంచి ఇప్పటి వరకు ఈ సమాజానికి సేవ చేసుకుంటూనే వస్తున్నాయి. మరి ఈ మధ్యలో మరి ముదిరాజులు మమ్మలను బీసీఏలో కలపాలనేది ఒక వాళ్ళ డిమాండ్ ఎత్తుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. మొన్న ఈడబ్ల్యూఎస్ పెట్టింది. ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో ఎన్నో వేల ఉద్యమాలు ఢిల్లీ లెవెల్లో ఇప్పటి వరకు చేసిన మరి ఈ ఈడబ్ల్యూఎస్ అడగనోళ్లకు 10% కేంద్ర ప్రభుత్వంలో పెట్టిండు. మరి అన్నగారి నాయకత్వంలో ఇన్ని వేల ఉద్యమాలు చేసి వ్యవహారం చేస్తున్నాము. ఆ ఈడబ్ల్యూఎస్ 10% పెట్టడం వల్ల మా బీసీఏకు మొన్న ఎంబీబీఎస్సీ సీట్లు కానీ లేకపోతే అన్ని ఉద్యోగ అవకాశాలు కానీ ఎన్నో రకాలుగా మా బీసీ బిడ్డలంతా మొత్తం కోల్పోతాము. రెండోది బీసీఏలో ఉన్న కులాలంతా ఈ సమాజానికి సాకలి, మంగలి, మేదరి ఇటువంటి కులాలన్నీ ఈ సమాజానికి సేవ చేసుకుంటూ అన్ని రకాలుగా పనిచేసే మా బీసీఏలకు మరి ముదిరాజులు కూడా వాళ్ళు ఆర్థికంగానో లేకపోతే సామాజికంగానో మాకన్నా ముందున్నారు. మరి మేమే ఈ రకంగా మేము లబ్ధి పొందినప్పుడు వాళ్ళు బీసీఏలకు మమ్మల్ని చేర్చాలని చెప్పి వాళ్ళ ఆలోచన వాళ్ళకున్నది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి మా దాంట్లో బీసీఏలో చేరితే ఇప్పటికే మేము నష్టపోతున్నాం. ఆ రకంగా చాలా తీవ్రంగా మేము నష్టపోతున్నాం అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. రెండవది ఈడబ్ల్యూఎస్ వ్యవహారంను కేంద్ర ప్రభుత్వము అడగకుండానే ఇచ్చింది. ఇన్ని ఉద్యమాలు చేసి కృష్ణనాథోని ఇన్ని వేల ఉద్యమాలు చేసినా మరి మాకు సంబంధించిన మాట మాకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇంత తాత్సారం చేయడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం సార్. అది మీ దృష్టికి తీసుకొస్తున్నా. దీన్ని మీరు పరిగణలో తీసుకొని మా బీసీఏ కులాలకు న్యాయం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. సార్ ఇంకోటి సర్వే విషయంలో ప్రాక్టికల్గా నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు సర్వే చేయడానికి వచ్చేది సార్. సర్వే చేయడానికి వచ్చినప్పుడు మ్యాక్సిమం అంటే ఏదైతే 6 గ్యారెంటీలు ఏదైతే ప్రచారం జరిగిందో అంత జరిగినంత ప్రచారము మన బీసీ కులగణలో జరగలేదు. ఎందుకంటే ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ వేయలేదు, ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేయలేదు, ఏ రకమైన అడ్వర్టైజ్మెంట్ కులగణం చేస్తున్నామని చెప్పి పబ్లిక్లోకి వెళ్ళలేదు. ఎవరు తెలుసా అంటే నాయకులకి, ఎవరైతే రాష్ట్ర నాయకులు, కుల సంఘ నాయకులకి వాళ్ళకి మాత్రం కులగణం జరుగుతుందని తెలుసు. కానీ ప్రజలకు డీప్గా గ్రౌండ్ లెవెల్కి జరగలేదు, ఎటువంటి యాడ్స్ లేవు. ఇంకోటి నేను ఉన్నప్పుడు మా ఇంట్లో నేను సర్వే చేయించిన పక్కింటి వాళ్ళు ఇప్పుడు అందరు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు అంతా, ఎస్సీ ఎస్టీలు బీసీలు. అయితే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్కి వెళ్ళారు, పిల్లలు కాలేజ్కి వెళ్ళారు. అయితే సర్వే చేసేవాళ్ళు మేము మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళినారు. 30 తారీఖు తర్వాత వస్తామని చెప్పినారట. 30 తారీఖు తర్వాత వచ్చినప్పుడు మరి అది కూడా వర్కింగ్ డే అయితే వాళ్ళ డీటెయిల్స్ ఎవరు చెప్తారు? మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోవడానికి వాళ్ళు ఎన్నిసార్లు వస్తారు? అందుకే మేము ఏం అడుగుతున్నాం అంటే ఒక హాలిడే డిక్లేర్ చేయాలి సార్. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు హాలిడే డిక్లేర్ చేసి సర్వే చేశారు. కాబట్టి హాలిడే డిక్లేర్ చేస్తే కొంతమంది హైదరాబాద్కి వస్తారు, కొంతమంది జిల్లా వాళ్ళు హైదరాబాద్కి వస్తారు, జిల్లా వాళ్ళు రకరకాల ప్లేస్లు ఉంటారు. కాబట్టి హాలిడే డిక్లేర్ చేస్తే ఎందుకొరకు హాలిడే డిక్లేర్ చేసిన పబ్లిక్లోకి వెళ్తుంది, ఎందుకోసం హాలిడే డిక్లేర్ చేసిన పబ్లిక్కి వెళ్తుంది. కాబట్టి ఒకరోజు హాలిడే డిక్లేర్ చేస్తే పబ్లిక్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరైతే కులగణన చేస్తున్నారో ఆ లక్ష్యం నెరవేరుతుంది సార్. ఎందుకంటే కృష్ణన్న గారు హైకోర్టులో కేసు వేసి దీనికి న్యాయం జరగాలి, బీసీలకు న్యాయం జరగాలని ఫైట్ చేసింది. కాబట్టి నిజమైన న్యాయం జరగాలంటే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్, సెకండ్ ఒక హాలిడే డిక్లేర్ చేసి పబ్లిక్కి వెళ్ళాలి. ఇంకోటి సార్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒక కులగణన రాసే సభ్యుడు ఒకరు పర్మనెంట్ గా పెట్టాలి. ఇప్పుడు మేము ఉంటాము, ఆ టైంకి మేము ఉన్నాము, చేయించుకోవడానికి కనీసం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ వెళ్తాం కదా సార్. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా
మేము కులగణన అక్కడ చేపించుకోవచ్చు ఇన్ కేసు ఇక్కడ అట్లా పెడితే కులగణన చేయడానికి దీనికి న్యాయం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఇదంతా కూడా సర్వే అంతా కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నాం. ఇది ఒకటి మన బీసీ సంబంధించిన ఇష్యూ కాదు. కరెక్ట్ రిపోర్ట్ రాస్తారు. ఎందుకంటే ప్రాక్టికల్ తర్వాత వీరి రెడ్డిస్ ఎంతమంది అన్ని కాస్ట్ మోడల్ కూడా అది కాకుండా వాళ్ళ ఇన్ఫర్మేషన్ వేరే ఇన్ఫర్మేషన్ మూవ్ ప్రాపర్టీస్ తర్వాత వాళ్ళకి ఏమైనా ఆల్రెడీ గవర్నమెంట్ బెనిఫిట్స్ వచ్చినాయి రాలేదు ఇవన్నీ ఎగ్జాస్టివ్ ఉన్నది. కాబట్టి మనది అన్ని డిపార్ట్మెంట్స్కి వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు సర్వే చేసే వాళ్ళు రోజుకి నేను ప్రాక్టికల్ అడిగాను నాట్ మోర్ దెన్ 15 చేయలేకపోతున్నారంట. నాట్ మోర్ దెన్ 15 అలాట్మెంట్ కూడా అంతే 10 or 15 చేయలేకపోతున్నారు. 150 అది ఎన్ని రోజులు చేస్తారు సార్? అట్లా ఆల్రెడీ 70% ప్రతి జిల్లాలో కవర్ అయిపోయింది. లేదు సార్ మా ఇంటి ప్రాక్టికల్ తీసుకెళ్తా. సిటీలో తక్కువైనా డిస్ట్రిక్ట్స్ లో మాత్రం నిన్న పోతే మహబూబ్నగర్లో 60-70% కవరేజ్ అయిపోయింది. ఇంకొక వారం రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అంతకంటే ఎక్కువ టైం సిటీలో ఎక్కువ ఉంటుంది. సిటీలో చాలా మా ఏరియాలోనే సార్ మా ఏరియాలోనే దాదాపు 50% జరగలేదు. ఆప్షన్స్ ఇవ్వాలి. ప్లస్ ఎంఆర్ ఆఫీస్ లో ఒక డెడికేటెడ్ సెంటర్ పెడితేనే దానికి న్యాయం జరుగుతుంది. మిస్ అయిన వాళ్ళు ఉంటే మా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు ఎప్పుడో ఈవినింగ్ సర్వే చేసింది తెలుస్తుందా? ప్రతి ఇల్లు సర్వే చేసింది అది వాళ్ళు ఎందుకంటే ముందే ప్రతి ఇంటికి పోయేసి ఒకటి స్టిక్కర్ అదే సెన్సెస్ కూడా అట్లనే చేస్తాం. ఫస్ట్ 3-4 days ఎన్ని హౌసెస్ ఉన్నది ఆ లొకాలిటీ వైజ్ చేసినాక ఇన్యూమినేటర్ వాళ్ళు ఆర్డర్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే మిస్ అయినవి కూడా తెలిసిపోతుంది. స్టిక్కర్ ఇప్పుడు 100 వేసింది అనుకో 90% వచ్చిందంటే ఇంకా 10% సర్వే కాదని రిజల్ట్ వచ్చేస్తారు. పొలాల కాలిపోతారు. అదే ఇప్పుడు అన్ని కూడా ఫస్ట్ వాళ్ళు రాసి పేరు రాసేసి స్టిక్కర్ పెట్టారు. వాళ్ళ డేటా రాకపోతే అది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది కదా. ఒక్కొక్క ఆ డేటా తెలిసిపోతుంది. అట్లా ఉన్నా సార్ ఆప్షన్ ఇస్తే సార్ ప్లానింగ్ సెక్రటరీ గారు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు స్టిక్కర్స్ అంటించారు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఇమీడియట్ అపాయింట్మెంట్ రాసుకొని వెళ్ళిపోతారు. అందులో కూడా ఏంటంటే కులం పేరు ఏది లేకుండా ఓన్లీ కోడ్ నెంబర్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ నేను కుటుంబ కమ్యూనిటీ 061 నెంబర్ ఉంది, ఆ నెంబర్ రాసుకుంటాం. దాన్ని రాసుకోపోతే ఓకే, కానీ ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అదే బ్రదర్ చెప్పినట్టుగా రెడ్డిజన్ కమిషన్ అనేది ఎంఆర్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఒక సెంటర్ ఏర్పాటు లొకేట్ అయితే ఆఫ్టర్ టోటల్ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా మిగిలిపోయిన వారు ఉన్నారు అనుకుంటే ఒక రోజు మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ప్లానింగ్ దృష్టి తీసుకెళ్ళి ఒక్కనాడు ఇంకా మిగిలిపోయిన ఒక హాలిడే డిక్లేర్ చేసి టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ 1 week ముందు 6 రోజుల ముందు 1 week ముందు డిక్లేర్ చేసి వాళ్ళందరూ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ డిక్లేర్ చేయాలి. ఎందుకంటే సార్ ఈ యొక్క ప్రధానంగా డెడికేటెడ్ కమిషన్ కానీ ఈరోజు జనాభాకి ఎందుకు చెప్తారు? బీసీలో మొదలు చెప్పలేదు. బీసీల యొక్క జనాభా తెలవాలి, బీసీ బాధిత లెక్క జరుగుతుంది. ఆ జరుగుతున్న తరుణంలో బీసీలా ఎస్సీలా ఎస్టీలా అది లెక్క జరుగుతుంది. అయితే ఓసీలో ఉన్నటువంటి రెడ్డి వెల్మ కమ్మ వైశ్య గ్రామీణ అనుభవాలంతా లెక్క జరగాలి. కానీ ఇది ఏమవుతుందంటే బీసీ యొక్క కులదారణ చేస్తున్నప్పుడు బీసీల జనాభా తెలియకుండా తప్పుగా పడితే ప్రయత్నం కూడా జరుగుతుంది కదా. ఎందుకంటే జనాభా తెలియదు, జనాభా రిజర్వేషన్ జనాభా తెలియకుండా ప్రయత్నం చేస్తున్నారని నేను భావిస్తున్నా. కాబట్టి ఈ యొక్క టోటల్గా ఒక సెంటర్ ఏర్పాటు చేయడం ఒకటి, ఆ తద్వారా టోటల్ పూర్తి మీ యొక్క డేట్ ఇచ్చిన సర్వే 30 తారీఖు టైం ఇచ్చి ఆ తర్వాత ఒక వారం రోజుల ముందు ప్రభుత్వంతో మాట్లాడి ఒక ఆర్డర్ డిక్లేర్ చేసి టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిక్లేర్ చేసి ఆ రోజు ఎక్కడికక్కడ మిగిలిపోయిన అందరూ సర్వే చేసుకోవాలని చెప్తేనే బీదీలో న్యాయం జరుగుతుంది సార్. లేకుంటే బీదీలో న్యాయం జరగదు సార్. ఈరోజు సార్ అంటే ఇప్పుడు చిన్న చిన్న అంశాలకే మనం ఆప్షన్లు ఇస్తాం సార్, లేకపోతే డేట్ ఎక్స్టెండ్ చేస్తాం. సో ఇట్లాంటిది బీసీలకు సంబంధించిన ఎంతో పోరాట ఫలితంగా వచ్చింది కదా సార్. సో ఈరోజు 2 రోజులు కాదు, 40 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తే ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. మనం దీన్ని సక్సెస్ చేస్తేనే భవిష్యత్ తరాలకి మీ పేరు చిరస్మరణీయంగా ఉండిపోతుంది. ఈ కమిషన్ కూడా మంచి చేసింది అనేది ఉండిపోయి బీసీలందరూ కూడా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు పక్క రాష్ట్రంలో అమలు అవుతుంది కదా సార్ 9th షెడ్యూల్. ఇక్కడికి ఇట్లా అదే విధంగా బీసీలకు చేస్తే శాశ్వత కాలం పరిష్కారం దొరుకుతుంది.
కోర్టుకి ఆస్కారం లేదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ లో పెడితేనే పార్లమెంట్ పోతేనే షెడ్యూల్ 9 వస్తేనే పర్మనెంట్ సొల్యూషన్. దీనికి ఒక డెఫినేషన్ కూడా రికమెండ్ చేయండి. పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ కు దెర్ ఇస్ నో పారామీటర్ టు కౌంట్ దట్. సోషల్ బ్యాక్వర్డ్నెస్ కు గుర్తించవచ్చు, సొసైటీలో చిన్న చూపాలి. ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఇది డబ్బు, మనీ అండ్ ప్రాపర్టీ. There is a parameter, but political backwardness there is no parameter. అది డెఫినేషన్ అనేది ఇక్కడ కూడా లేదు. కాన్స్టిట్యూషన్ That is the vague word of the Supreme Court. తమిళనాడులో ఇట్లా 13 కేసులు వేసినారు 9th షెడ్యూల్ అని చెప్పిన 13 కేసులను కొట్టేసింది అక్కడ కోర్టు. పర్మనెంట్ సొల్యూషన్ 9th షెడ్యూల్ అంటే శాశ్వత కాలం బీసీలకు రాజకీయంగా కానీ ఉద్యోగ అన్నిట్లలో అవకాశం ఉంటాయి. నేను చేస్తున్నాను. దీన్ని ఎంత నిస్వార్థంగా తీసుకోకపోతే అంత కంప్లీట్ పవర్ పేరు వస్తుంది. అయ్యో నువ్వు ఎందుకు